మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కంకణధారణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని, సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాలతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్కిరెడ్డి గారి అంజిరెడ్డి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మాధవానందస్వామి సరస్వతి వారు కళ్యాణోత్సవానికి వస్తారు కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని గోపాలన కళ్యాణం విజయవంతం చేసి స్వామివారి గొప్ప పాత్రలు కాగలరు. ఇట్టి కార్యక్రమంలో 16/3/2026 నుండి 18/3/2026 వరకు నిత్యాన్నదానం జరుగును కాబట్టి భక్తులందరూ అన్నప్రసాదం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరి ఆశీర్వాదం, మనందరి శివపార్వతుల ఆశీర్వాదం మనందరికీ ఉండాలని ఆశీర్వాదం. మల్లికార్జున దేవస్థానం బసవాపురంలో 49వ వార్షికోత్సవం ఈ రోజు నుండి 3 రోజుల వరకు అంగరంగ వైభవం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16/3/2026 నుండి 18/3/2026 వరకు నిత్యాన్నదానం మన అంజిరెడ్డి గారు అన్నప్రసాదం చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాన్ని అందరూ అన్నప్రసాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవత శ్రీ గురుభ్యో నమః. సదానందమహం వందే మదనానంద స్మృతం శ్రీకృష్ణానంద పర్యాప్తం తదాక్షేత్వసితం సదానంద సమారంభాం మదనానంద శ్రీకృష్ణ మాధవోపి గురుమండలం ఆశ్రయం. సద్గురు పాదాలకు నమస్కరిస్తూ శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి బస్వాపూర్ క్షేత్రం నందు 49వ వార్షికోత్సవాన్ని ఈరోజు 16 మార్చి 2026 సోమవారం నుంచి 18 మార్చి 2026 బుధవారం వరకు చేసుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు మంటపారాధన, ఆవాహిత దేవతా హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపు శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామికి విశేష అభిషేకాలు, తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం పూట ప్రదోషకాల పూజ, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి ఉదయం 6 గంటలకు శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం.